హాయ్ అండి. ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలండి. ఈ సంవత్సరం సాయంత్రం దాకా అయితే ఫుల్‌గా లేదు కదండీ కార్తీక పౌర్ణమి. సాయంత్రం 6:30 వరకే ఉందని అంటున్నారు. అందుకని తెల్లవారుజామున అయితే వచ్చేసానండి. 3కి లేచి ఇంట్లో పనంతా చేసుకొని ఇంటి దగ్గర మన గంగాలమ్మ గుడి దగ్గర దీపాలు పెట్టి మా వారు నేనైతే 5:00కల్లా గుడికైతే వెళ్ళిపోయామండి. ఇది మా ఊర్లో శివాలయం అండి. మేము వచ్చేసరికి చాలామంది అయితే ఆల్రెడీ వచ్చేసేసారు. నేను ప్రతి సంవత్సరం అయితే సాయంత్రం టప్పుడే వెలిగిస్తానండి ఉపవాసం ఉండి. ఈ సంవత్సరం అంతా మా వారికి కూడా సాయంత్రం 6 కంటే కుదరదేమో అన్నారు. అందుకనే నేను నైట్ ఏమీ కూడా చేసుకోలేదండి. సిద్ధం చేసుకోలేదు. ఇంట్లో ఉన్న వాటితోటే అయితే చేసేసాను. ఒత్తులు ఎలాగో ఇంట్లో ఉంటాయి కాబట్టి ఆవు నెయ్యి ఇవి. ఇది గుడి వెనకమాల పుట్టండి. ప్రతి సంవత్సరం అయితే లేదు. ఈ సంవత్సరమే కొత్తగా వెలిసింది. నాగేంద్ర స్వామి విగ్రహాలు అయితే ఉన్నాయి కానీ పుట్టయితే లేదు. ఈ సంవత్సరం కొత్తగా వెలిసింది. నేనైతే గుడిలోకి వెళ్ళినా సరే అందరూ గుడి ఎదురుంగా పూజ చేసినా నేను ఎప్పుడు గుడి ఎదురుంగా అయితే పూజ చేయనండి. ప్రతిసారి మా అమ్మ వాళ్ళైతే తులసి చెట్టు కింద చేసుకునేవాళ్ళు. నేనైతే ఉసిరి చెట్టు కింద చేస్తానండి. ఇలా పద్మం గీసి పసుపు కుంకుమతో ముగ్గేసి తర్వాత చేస్తానండి. అందరూ అయితే ఆడవాళ్ళు ఎక్కువగా వెళ్ళి చేస్తుంటారు కానీ కార్తీక పౌర్ణమి రోజు ఎక్కువగా అసలు ఎక్కువగా కాదండి అసలు మగవాళ్ళే చేయాలి ఈ పూజ అనేది. అంతకుముందు మా వారు నేను రాను అది ఇది అనేవాళ్ళు. నేను కొన్ని వీడియోస్ కొన్ని పండితులు చెప్పిన వీడియోస్ అన్నీ చూపించిన తర్వాత అప్పటి నుంచి మా వారు నాతో పాటు వచ్చి కూర్చొని నేను అన్నీ సిద్ధం చేసిన తర్వాత ఆయనే పూజ ఇవన్నీ వెలిగిస్తూ ఉంటారు. అలాగే ఈసారి కూడా ఆయన 6 కంటే కుదరదేమో అన్నట్టుగా తెల్లవారుజామున ఇద్దరం కలిసి వెళ్ళామండి. సాయంత్రం అయితే పిండి వంటలు కూడా చేసుకొని వెళ్ళేవాళ్ళం. పొద్దున్నే కదా అది కాక ఏమీ ప్రిపేర్ చేసుకోలేదు. అందుకని ఉన్న వాటితో అయితే పెట్టేశాను. చూడండి నేను పూజ అయితే నేను ఇలాగ బేసిక్గా అయితే ఇలాగే చేసుకుంటాను. కాకపోతే ఇంకొంచెం పిండి వంటలు అవి ఇవి పెట్టుకునేదాన్ని. నాకైతే తమలపాకులు ఒక్కలు కూడా తెచ్చుకోలేదు. ఎందుకంటే నేను సాయంత్రం అప్పుడప్పుడు 10కి అనుకొని చేశాను. అందుకని ఇలా అంటే పిండి వంటలు ఏమి లేకుండా ఇంట్లో పండ్లు అవి ఉంటే ఇంట్లో మా చెట్లువే పళ్ళు అవి ఉంటే తీసుకొని ఖర్జూర పళ్ళు అరటిపళ్ళు పటిక బెల్లం నైవేద్యంగా అయితే పెట్టుకున్నాను. నేను ప్రతి సంవత్సరం అయితే ఉపవాసం ఉంటాను. నాకు ఎటువంటి అడ్డంకులు ఏమీ లేకపోతేను. కార్తీక పౌర్ణమి విశిష్టత ఏంటి అంటే మనం సంవత్సరంలో ఒక్కరోజైనా మిస్ చేయకుండా అయితే పూజ అనేది ఎవరు ఉండరండి. అలాగ మనం ఎప్పుడన్నా మిస్ చేసినట్టుగా అనిపించినా మనకు తెలియకుండా చేసినా ఊరెళ్తాము బాగోకుండా సిక్ అవుతాము. అలాంటప్పుడు మనం అవన్నీ ఎలా కవర్ చేసుకోవాలి అని అంటే ఈ కార్తీక పౌర్ణమి రోజైతే మనం చాలా వాటికైతే మనం మిస్ అయినవన్నీ చేస్తామండి. ఇంకెందుకులే అనుకొని 366 ఒత్తులు మొత్తం కలిపి ఒక్కసారే పెడుతూ ఉంటారు. ఇదేనండి దానికి మీనింగ్ వచ్చేసి. కార్తీక పౌర్ణమి అన్నప్పుడు చాలామంది పొద్దున్నే వచ్చి వెలిగిస్తారండి. అలా కాదండి. పౌర్ణమి అన్నప్పుడు చంద్రుడు ఉన్నప్పుడే వెలిగించాలి. ఉదయమైనా సాయంత్రమైనా అలా చేస్తేనే అది పాటించినట్టు అవుతుంది. ఈ నెల మొత్తం నేను ఉపవాసం ఉంటాను. నాన్ వెజ్ తినను. పొద్దున సాయంత్రం గుమ్మం ఎదురుగా కూడా దీపాలు పెడుతూ ఉంటాను. అంటే నేను చేసినట్టే అందరూ చేయాలని లేదు. ఎవరు వీలుకి తగ్గట్టు వాళ్ళు చేస్తూ ఉంటారు. మా వారి చేతే పెట్టిస్తాను నేను దీపం కూడా. రోజు నేను పెట్టినా సరే ఈ పౌర్ణమి ఒత్తులు మటుకు ఆయన చేతే పెట్టిస్తూ ఉంటాను. ఆయనకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ అండి ఇలా చేస్తూ ఉంటే. మనం యూట్యూబర్స్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా అన్నీ కవర్ చేయాలనుకుంటాం. కాకపోతే చూసే జనాలు ఏమనుకుంటారంటే వీళ్ళు స్టైల్ ఎక్కువ ఫోజ్ ఎక్కువ ఎక్కడికి వెళ్ళినా వీడియోస్ ఫొటోస్ తీసుకుంటూ ఉంటారని. వీడియోస్ చేసే వాళ్ళకే తెలుస్తుందండి. మనం ఏది చేసినా అందరితో షేర్ చేసుకోవాలనుకొని వీడియోస్ చేస్తూ ఉంటాం కానీ అదేమీ లేదు. మేము వీడియో కూడా పర్టికులర్గా ఏం తీయలేదు. మా లైటింగ్ వేసుకొని దాంతో మా వాడిని కొబ్బరికాయ కొట్టమండి చూడండి అలాంటి దాంట్లో మీద కొడుతున్నారు. మళ్ళీ ఎలా కొడతారో చూస్తానంటే పైకి లేచి కొబ్బరికాయ అయితే కొట్టొచ్చారు. ఇంత సీరియస్లో కూడా మా వారే కామెడీ చేయగలుగుతారు. ఇంక రెండో వాళ్ళు ఎవరు కామెడీ చేయలేరు. నాకైతే పూజ చాలా బాగా అనిపించింది. కాకపోతే నేను ప్రతి సంవత్సరం ఆ పక్కన 4 దీపాలు ఉసిరి దీపాలు అయితే కంపల్సరీ పెడతానండి. నేను ముందుగా ఏమీ అనుకోలేదు కాబట్టి ఉసిరికాయలు దొరకలేదు. మా ఇంట్లో అరటి చెట్లు ఉండబట్టి అరటి డొప్పల్లో అయితే ఆ పువ్వొత్తులు అయితే వెలిగించానండి. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కానీ ఉసిరి దీపాలు ఒక్కటి పెట్టలేకపోయానని కొంచెం డిసప్పాయింటింగ్గా ఉంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం చేస్తాను కాబట్టి అలా అనిపించింది. నాకైతే పూజ అయితే బాగానే జరిగింది కానీ ఉసిరి దీపాలు ఒక్కటి పెట్టలేకపోయానని అయితే అనుకున్నాను. చిన్నప్పుడైతే మా అమ్మ వాళ్ళు ఇంకా బాగా చేసేవాళ్ళు. పగలల్లా ఉపవాసం ఒత్తులు కూడా వాళ్ళు సొంతంగా తయారు చేసేవాళ్ళండి పగిడి పత్తి తెచ్చుకొని. ఇప్పుడు అలా చేయటానికి ఒత్తులు ఆ పత్తి అనేది దొరకట్లేదు. ఓపిక కూడా ఉండట్లేదు కదా మన బిజీ లైఫ్లో అయితే ఉండట్లేదు. ఇంకా కొట్టులో దొరికి అయితే తెచ్చేసుకుంటున్నాం. మా అమ్మ వాళ్ళైతే అలా కాదు పత్తి తెచ్చుకొని చక్కగా పగలల్లా శివధ్యానం చేసుకుంటా ఆ ఒత్తులు తయారు చేసేవాళ్ళు. మమ్మల్ని ఉపవాసం ఉండమని అయితే చెప్పేవాళ్ళు కాదు కానీ తీసుకెళ్ళి మమ్మల్ని కూడా గుడి దగ్గర కూర్చోబెట్టి చేసేవాళ్ళు. ఇంతేనండి మరి సంగతి.